శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. కొమ్మినేని గారి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే నేను బలంగా నమ్మే సిద్ధాంతం ఒకటి ఉందండి. మీ దగ్గర కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను. మనం గట్టిగా సౌండ్ చేస్తున్నాము అంటే ఏంటంటే లోపల గట్టిగా భయపడుతున్నాం అని అర్థం. నోరు పెంచి బాగా అవతలవాడి మీద మనం పోట్లాడుతున్నట్టుగా అరుస్తున్నాం, అరిచి కేకలు పెట్టి మాట్లాడుతున్నాం అంటే ఏంటంటే మీకు లోపల ఏదో విపరీతంగా భయపడుతున్నారు అనేటువంటిది దాని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీటు, ఆ లేఖ ఏదైతే దాని గురించి రాశారో నాకు అది చూసిన తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభద్రతా భావం ఉందనేటువంటిది నాకు మొదటి నుంచి తెలిసిన విషయమే. ఎందుకంటే ఎవరు మన సమాజంలో ప్రవర్తించని రీతిలో అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టించుకోవటం, ఎక్కడికి వెళ్ళినా చెట్లు నరికిచ్చేయటం, తను కోటలాగా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగులు ఎత్తున్నటువంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం, చంద్రబాబు నాయుడు తమతో సమానంగా నాకు సెక్యూరిటీ కావాలంటాం, 1000 మందికి 900 మందితోటి సెక్యూరిటీ పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఒక అభద్రతాభావం, భయం ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు. సరే, అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ఎవరన్నా చేస్తారని చెప్పేసి ఆయన పెట్టుకున్నా దానికి ఒక అర్థం ఉంది. కానీ ఇవాళ నువ్వు అధికారంలో లేవు. ఇవాళ కేవలం నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఒక మాజీ ముఖ్యమంత్రి అనే టైటిల్ ఒకటి ఉంది నీకు. ముఖ్యంగా దాన్ని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఈ పార్టీని అబద్ధాలు వీళ్ళు మాట్లాడటం, ఆ అబద్ధాలని పదే పదే చర్చల రూపంలో ప్రజల బ్రెయిన్లోకి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడానికి పనికొచ్చేటువంటి సాధనం ఈ సాక్షి టీవీ, సాక్షి పత్రిక. ఇది ఒక ఫార్ములా వాళ్ళు కనుక్కుంది. ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాన్ని వదులుతారు ప్రజల్లోకి. వదిలిన తర్వాత ఏంటంటే దాని మీద వీళ్ళు దాన్ని అందుకొని చర్చలు పెట్టి ఇదే నిజం అనేటువంటిది నమ్మించే ప్రయత్నం చేస్తారు ఈ రెండు పేపర్. ఆ ఇన్సిడెంట్లు కూడా చెప్పొచ్చు. దీనికి ఉదాహరణ అంటే బాపట్ల ఇష్యూ. ఒక బాపట్ల ఇష్యూ ఏమిటి? ఇప్పుడు మీకు నారాసుర రక్త చరిత్ర దగ్గర నుంచి తీసుకుంటే అది ఇంకా పాతది, ఇదైతే లేటెస్ట్. ఇప్పుడు పిల్లలు తప్పు చేశారు లేదా తర్వాత విషయం, ఈ కొన్ని అవునండి. ప్రతిదాన్ని ఏంటంటే నెగిటివ్గా చూపించి అవతల వాళ్ళని కార్నర్ చేయాలనేటువంటి తత్వంతో పింక్ డైమండ్ విషయం తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నగలు, దేవుడి నగలు ఉన్నాయనేటువంటి విషయం, ఒకే సామాజిక వర్గానికి ప్రమోషన్లు ఇచ్చారు, డిఎస్పి ప్రమోషన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల అబద్ధాలు దీని ద్వారా ప్రచారం చేశారు. ప్రజలు నమ్మారు ఒకప్పుడు. 2019 ముందు, 19 తర్వాత కొంతకాలం. సో అతనికి ఏంటంటే సాక్షి పేపరు, సాక్షి ఛానల్ అనేటువంటిది ఆత్మ లాంటిది. జగన్మోహన్ రెడ్డి కనుక శరీరం అయితే ఈ రెండు అతనికి ఆత్మలు. సో ఈ అధికార పక్షం కూడా ఏం చేసిందంటే దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏ తప్పుడు వార్త రాసినా, వీళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా సరే పత్రికా స్వేచ్ఛ దాని జోలికి వెళ్తే మనం మిగతా వాళ్ళు ఎక్కడ అఫెండ్ అవుతారో, విలేకరులు, పత్రిక వాళ్ళతో పెట్టుకోవటం ఎందుకు మీడియాతోటి, ఈ భావనతోటి ఇన్నాళ్ళు వాళ్ళు ఏమి రాసినా ఏం మాట్లాడినా పట్టించుకోకపోవడంతో ఏంటంటే అది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అయింది. సో మనం ఎలాంటి అబద్ధమైనా రాయొచ్చు, ఎలాంటి అబద్ధాన్నైనా ప్రచారం చేయొచ్చు, మనం ఏం కావాలంటే ఆ విషయం చెమ్మొచ్చు, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద విషయం చెమ్మొచ్చు అనేటువంటిది ఈ 2 దశాబ్దాలుగా వాళ్ళకి దశాబ్దంన్నరగా అలవాటైపోయింది వాళ్ళకి. ఎప్పుడైతే కొమ్మినేని డిస్కషన్లో కృష్ణంరాజు ఒక తప్పుడు మాట మాట్లాడి అది ప్రజాగ్రహం పెళ్ళుబికటం, ఎందుకంటే ప్రజల్లోకి అది అంతగా వెళ్ళకపోతే ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదు. ఇంతకంటే దారుణమైన మాటలు చాలా అన్నారు. సొంత చెల్లెల్నే ఇంకా ఆ మాట మన నోటితో ఉచ్చరించలేము, ఏం మాట్లాడారో మనకు తెలుసు. ఆవిడ వీళ్ళకి అనుకూలంగా లేదన్న ఉద్దేశంతో ఈయన సొంత ఛానల్లో చెల్లెల మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎన్ని మాటలు మాట్లాడారు చూసాం. అలాంటి విషపత్రిక, విషపూరితమైనటువంటి ఛానల్ ఇతనికి ప్రధానమైనటువంటి ఆయుధంగా పనిచేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిన్న దాని మొత్తం సారాంశం నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు అతనికి అదనపు భయం స్టార్ట్ అయింది. మామూలుగానే భయంతో బతుకుతున్నాడు, ఏ రోజున అరెస్ట్ చేస్తారో ఏంటో అనేటువంటి దీంతో. ఇప్పుడు ఏమైందంటే అసలు మూలాన్ని దెబ్బతీయిపోతున్నారు. ఇన్నాళ్ళు చేయనటువంటి సాహసం ఇప్పుడు అసలు ప్రధానమైనటువంటి ఆయన ఎడిటరో మరేంటో తెలియదు, దానికి నాకు ఎడిటరే అనుకుంటాను, దాన్ని ఆయనే తీసుకొని పోయారు.
తీసుకెళ్ళటమే కాకుండా పకడ్బందీ అయిన సెక్షన్స్ అన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ దగ్గర నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్ దగ్గర నుంచి ఎన్ని రకాల సెక్షన్స్ గట్టిగా ఇరికించాలో అన్నింటిలో ఇరికిచ్చారు. ఇరికిచ్చిన తర్వాత ఇది ఇంతటితో ఆగదు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇలాంటిదే కనుక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు కూడా సాక్షి యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చారు. రేపో ఎల్లుండో వాళ్ళు కూడా వెళ్ళాల్సిందే సమాధానం చెప్పుకోవడానికి. ఇక నుంచి ఏదైనా సరే ఎలాంటి అబద్ధ ప్రచారం చేసినా, ప్రజల్ని మభ్యపెట్టడానికి ఎలాంటి వార్తలు ప్రసారం చేసినా నిరాధారమైనటువంటివి ఇదే చర్య పదే పదే జరుగుద్ది. ఎందుకంటే ఒకసారి జరిగిన తర్వాత ప్రజాగ్రహం ఏం రాలేదు, ప్రజలు ఇంకా అప్రిషియేట్ చేస్తున్నారు, మంచి పని చేశారు, దరిద్రం పోయిందని. లేకపోతే మీరు అధికారంలో ఉండి అధికారం పోగానే 4 లక్షల సర్క్యులేషన్ ఒక పేపర్కి ఎలా పడిపోతుందండి? అంటే ఆ 4 లక్షలు మీరు బలవంతపూర్వకంగా మీరు వాళ్ళతో కొనిపించినటువంటి పేపర్లు చెప్పారు అప్పుడు పంచాయతీలకి వీటన్నిటికి ఇచ్చి వాలంటీర్లతో నిజంగా మీ పేపర్ పద్ధతి అయిందైతే తెప్పించుకుంటారుగా. మీరు పోగానే చీ అని వదిలేశారు అంటే మీ కార్యకర్తలే చదవట్లా మీ పేపర్, ఎందుకంటే మీరు రాసే అబద్ధాలే. కాబట్టి ఇక ఇలాంటి అవకాశం మనకు ఉండదేమో. సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా మాట్లాడినేమనుకుంటున్నారు, సోషల్ మీడియాని పట్టించుకోవట్లే ఇవాళ. నిజంగా నిజమైన వార్త వచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి. నాయన పులి వచ్చి అని ఒక కథ ఉండేది చూడండి వెనకాల. 4 సార్లు మీరు అబద్ధం చెప్పిన తర్వాత 5వ సారి మీరు నిజం చెప్పిన నంబరు. సో అదే పరిస్థితిలో వాళ్ళ సోషల్ మీడియాని కూడా జనం నమ్మటం మానేశారు. ఎందుకంటే ఎక్కడో మీకు కంపారిజన్ అయితే బాగోదు, కానీ అటు పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న ప్రచారం, ఇక్కడ వీళ్ళు చేస్తున్న ప్రచారం రెండు ఒకలాగే కనపడుతున్నాయి. ఎక్కడ ఫోటో తిరిగితే తీసుకొచ్చి ఆ ఫోటో పెట్టేయటం వీళ్ళకి ఆపాదిస్తూ, మరుసటి రోజు వీళ్ళ సోషల్ మీడియా తీసుకొచ్చి ఆ ఒరిజినల్ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, చైనా నుంచి వచ్చిందా, జపాన్ నుంచి వచ్చిందని వీళ్ళు బయట పెట్టడం. ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద దెబ్బతీస్తే రేపొద్దున వీళ్ళు మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు మిగతా ఛానల్స్ చాలా వరకు కవర్ చేయట్లేదు. వీళ్ళు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని హైలైట్ చేసి కవర్ చేసేది ఇదే కదా, వీళ్ళ పత్రికే కదా. సో ఇక మీదట ఇలాంటివి చేయడానికి అవకాశం ఉండదనేటువంటి ఒక అభద్రతా భావంతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని రక్షించుకోవాలి. ఆత్మబంధువు కదా మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే. సో అందుకని చెప్పేసి అంత హడావుడి పడుతూ, నేను ఇంకోటి గమనించండి, మిగతా లీడర్లందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళో ఇద్దరో ముందుకు వచ్చి బయటికి మాట్లాడేవాళ్ళు, ఒక అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరు ప్యాలెస్లో తీరినప్పుడు నిదానంగా వచ్చి పరామర్శించి వెళ్ళేవాడు. అంతే కదా, వంశీ దగ్గర నుంచి మన నందిగాం సురేష్ దగ్గర నుంచి జరిగింది అదే. కానీ ఈ పర్టికులర్ వ్యక్తిని, ఇతనికి పార్టీలో ఎలాంటి అధికార పదవి కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు, కేవలం వాళ్ళు చాలా సందర్భాల్లో సాక్షి అసలు మాకు సాక్షికి ఏం సంబంధం అన్నాడు కదా వీళ్ళంతా. మరి సాక్షి ఎడిటర్ని తీసుకొచ్చి ఒక తప్పుడు పని చేసినందుకు అరెస్ట్ చేస్తే ఇంత గగ్గోలు పెడుతున్నారంటే అర్థం ఏంటి? కోసాలు కదులుతున్నాయి, పునాదులు కదులుతున్నాయి. ఇక ఈ ప్రభుత్వం అనేటువంటిది మనల్ని ఉపేక్షించదు అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి లేబులింగ్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా కూటమి వాళ్ళు బలంగా వేస్తారు, వీళ్ళు ఇలాగ చేశారు, మేము చూసాం ఇక ఓర్చుకునే పరిస్థితి లేదు, ప్రజలను మభ్యపెడుతున్నారు కాబట్టి మేము వేసేస్తున్నాం అన్న తర్వాత ఏ కోసైనా సానుభూతి అనేది రాదు. ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేస్తే అన్ని జర్నలిస్ట్ సంఘాలన్నీ బయలుదేరాలిగా. ఇవాళ వాళ్ళు బయలుదేరటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు బయలుదేరారు అనుకోండి అతనికి మద్దతుగా ఈ మీడియా సంఘాలు, ప్రజల దృష్టిలో వాళ్ళు కూడా చెడు అయిపోతారు. అంటే ఇలాంటి దానికి మద్దతు ఇస్తున్నారా మీరు, ఇందుక ఉన్నది మీ సంఘాలు అనేటువంటి పరిస్థితుల్లో డైలమాలు పడి వాళ్ళు కొట్టుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కూడా యూనిక్గా చేస్తారు, అందరు చేసినట్టు చేయరు. దీని మూలాన నాకు ఎంత మైలేజ్ వస్తుంది, ఏమొస్తుంది, మైనస్ ప్లస్ అనేది కూడా ఆలోచించడానికి. మొన్న తెనాల్లో వాళ్ళని పరామర్శ దానికి ఒక ఉదాహరణ. రౌడీ షీటర్లు పోలీసులను కొట్టి రకరకాల కేసుల్లో ఉన్న వాళ్ళని ఏదో పోలీసులు కొట్టారని నువ్వు అదే పనిగా బయలుదేరి వాళ్ళని పరామర్శిస్తే నీ గ్రాఫ్ ఎంత పడిపోయింది? నీ దాంట్లో కూడా ఉన్నారు కదా కాస్త విఘ్నత కలిగిన వాళ్ళు, కాస్త ఆలోచించగలిగిన వాళ్ళు. జోగి రమేష్ గారి భార్య లాంటి వాళ్ళు చెప్పాడు కదా ఆవిడేముందో, అలాంటి వాళ్ళు అందరూ అసహించుకోరు. కాబట్టి తెలిసి తెలియక అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాడు, అధికారం పోయిన తర్వాత మరిన్ని ఎక్కువ తప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక రకంగా రాష్ట్రానికి శుభసూచకమని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ పార్టీని ఎవరు నాశనం చేయకుండా వాళ్ళని వాళ్లే నాశనం చేసుకుంటూ ఈ రాష్ట్రం నెత్తిన పాల్పోస్తున్నారు. కాబట్టి 2029కి అసలు ఆ పార్టీ మనుగడలో ఉంటుందో లేదో కూడా నాకున్న అనుమానాలు నాకున్నాయి.